ఈరోజు మా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఈ పొట్టేపాలెం పెన్నా నది సమీపంలో ఉంటే ఈ లేఅవుట్ వద్ద ఒక గుర్తు తెలియని శవం ఉందని చెప్పి మాకు గ్రామస్తుల ద్వారా సమాచారం వచ్చింది. దాని మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. రావడంతో పరిశీలించగా అతన్ని ఎవరో రాయితో కొట్టి చంపేసినట్టుగా తెలియవచ్చింది. సో దీన్ని బట్టి మేము తర్వాత మా క్లూస్ టీమ్ డాగ్స్ కూడా అందరూ కూడా పిలవడం జరిగింది. ఇందులో భాగంగా మా క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత మేము ఈ ఉన్న క్లూస్ని బట్టి ఆధారంగా చూస్తే అతని పర్సుతో ఐడెంటిఫై చేస్తే ఇతని పేరు ఈ ములుముడికి చెందిన వ్యక్తిగా తెలియవచ్చింది. సో ఇందులో మేము మాకు వచ్చిన సమాచారం మేరకు, మాకు ఇన్ఫర్మేషన్ మేరకు, వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయితే తెలిసిన సమాచారం మేరకు ఇతని స్నేహితుడైన మౌలాలి అనే అతనికి గత సంవత్సరం క్రితం దర్గా దగ్గర గొడవ జరిగిందని ఊళ్ళో. ఆ గొడవకు సంబంధించి తల్లిదండ్రులు సర్దుబాటు చేశారని, కానీ అప్పటి నుంచి కూడా ఈ మౌలాలి ఈ మృతులు ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారని చెప్పేసి, కలిసి ఉంటూ కూడా కానీ అప్పుడప్పుడు మనసులో పెట్టుకొని అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడతా కానీ కలిసి ఉన్నట్టుగా నటిస్తూ ఉండి నిన్నటి రాత్రి సుమారు 10 గంటల పైన ఈ చనిపోయినటువంటి అతను మౌలాలి అతని స్నేహితులు వచ్చేసి కొంతమంది ఇక్కడ అతన్ని ఎవరు చంపినట్టుగా, వండరైతే పోయి చంపినట్టుగా, బీరు బట్టలతో తలపైన కొట్టినట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. పాత కక్షలు కాదు, వాళ్ళకి పాత కేసులు ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. రౌడీ షీట్ ఏం లేదు. ఇది పెన్నా బెల్ట్ పుట్టేపాలెం సమీపంలోని పెన్నా నదికి సమీపంలో ఉన్న లేఅవుట్, పాత లేఅవుట్. ఇది గతంలో కృష్ణారెడ్డి అనేవారు లేఅవుట్ వేసారంట. ఇంకా మీకు సమాచారం గ్రామస్తుల ద్వారా వచ్చింది.